రైట్ బ్రేకింగ్ న్యూస్. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు. కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశంలో ఆయన పాల్గొంటారు. సీఎంతో పాటు సిఈసి మెంబర్ హోదాలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ సమావేశంలో పాల్గొననున్నారు. పార్లమెంట్ ఎలక్షన్స్ దగ్గర పడుతున్న తరుణంలో కాంగ్రెస్ అధిష్టానం నేషనల్ లెవెల్లో అభ్యర్థుల లిస్టును విడుదల చేయనుంది. ఇప్పటికే 2 జాబితాలను విడుదల చేసింది. పీసీసీ చీఫ్గా రేవంత్ రెడ్డికి పార్టీ హైకమాండ్ నుంచి పిలుపు రావడంతో ఈరోజు ఢిల్లీ వెళ్లి పార్టీ అభ్యర్థులపై చర్చించి తిరిగి హైదరాబాద్ రానున్నారు. తెలంగాణలో కూడా ఇప్పటికే కొంతమంది అభ్యర్థులను ప్రకటించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి పర్యటన పార్టీలో రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లడం ఈ నెలలో ఇది రెండోసారి. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత గత 3 నెలల్లో ఢిల్లీకి వెళ్లడం ఇది 11వ కావడం విశేషం. గతంలో రాష్ట్ర ముఖ్యమంత్రులుగా ఉన్న వారెవరూ ఇంత స్వల్ప వ్యవధిలో ఇన్నిసార్లు ఢిల్లీకి వెళ్లిన చరిత్ర లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికీ 1-2 సార్లు మాత్రమే రేవంత్ రెడ్డి ప్రధాని కేంద్ర మంత్రులను కలిసేందుకు ఢిల్లీ వెళ్లారు. ఇక మిగిలిన పర్యటనలన్నీ ప్రధానంగా పార్టీ వ్యవహారాలపై చర్చించేందుకు, నిర్ణయాలు తీసుకునేందుకేనని తెలుస్తోంది.